ప్రజారాజ్యం పార్టీ స్థాపన మొదలు జనసేన నేటి ప్రస్థానం వరకు అన్నీ ఆయనే. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వరకు అన్నీ ఆయనే. ఆయన రూరల్కు చెందిన దేవు మధు వీరేష్, పవన్ అంతరంగిక గ్రూపుల్లో కీలక వ్యక్తి కూడా. ఎట్టికేలకు పవన్ ఆయన్ను తెర వెనుక నుంచి తెర ముందుకు తెచ్చారు. అలాంటి కీలక నేత మధు వీరేష్తో మా ప్రతినిధి నందిని ఫేస్ టు ఫేస్. చిరంజీవి పిఆర్పి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఆయనకి కుడిభుజంగా ఉంటూ, అలాగే ఆయన తమ్ముడు జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయనకి వెన్నట్టు ఉంటూ, ముగ్గురు అన్నదమ్ములతో కూడా కుటుంబంగా ఉంటూ, వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్గా ఉంటూ ఉన్న కాకినాడ రూరల్ కి చెందిన మధు వీరేష్ గారు. ఈయన చాలా సీనియర్ నాయకులు. అయితే తెర ముందు ఏ పని కూడా, అంటే తను చేసే పని కూడా రెండో కంటికి తెలియకుండా పార్టీ కోసం చేస్తూ ఉంటారు. ఈ మధ్యన కాకినాడ రూరల్ సంబంధించి ఉమ్మడి అభ్యర్థిగా అయితే పంతం నారాజీకి జనసేన అయితే సీట్ ఇచ్చారు. అంటే ఆయన మామూలుగా వెనక నుంచి పార్టీకి అయితే సేవలు చేస్తున్నారు. కాకపోతే రాజకీయంగా అంటే అంత యాక్టివ్ గా లేరు అసలు. ఈ రోజైతే పవన్ కళ్యాణ్ పిఠాపురం వచ్చిన తర్వాత కూడా దాదాపు 1 అవర్ అని పిలిపించి పర్సనల్ గా మాట్లాడారు. అసలు ఏం మాట్లాడారు, ఏం హామీ ఇచ్చారు, ఏ విధంగా ముందుకు వెళ్తారు అడిగి ప్రయత్నించారు. సో చెప్పండి, ఈ రోజు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు కలిసారు. ఈ మధ్యన చాలా వరకు మీరు కనిపించారు, అంటే పార్టీలో ఉన్నారు తప్ప ముందైతే ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఏంటి ఇక్కడ అభ్యర్థి ఏ విధంగా వెళ్తున్నారు, ఈ రోజు ఏ విధంగా చర్చించారు సార్? యాక్చువల్ గా నేను జనసేన పార్టీలో 2019లో కాకినాడ పార్లమెంట్ చైర్మన్ గా చేశాను. తర్వాత సార్ ఇన్ఛార్జీలను ఇక్కడ అందరికీ కూడా పోటీ చేసిన ఇన్ఛార్జీలుగా వ్యవహరించారు. మేమంతా ఫ్రంట్ ఎండ్ గా ఆయన ఫ్రంట్ పెడితే ఫ్రంట్ ఉంటాం, బ్యాక్ పెడితే బ్యాక్ ఉంటాం. సో కళ్యాణ్ గారు చెప్పిన దాని ప్రకారం నాకు ఎప్పుడైనా సరే స్టేట్ ఈవెంట్ ఏం జరిగినా సార్ నా పేరు రాస్తారు. నేను ఆ ఈవెంట్ కి వెళ్ళి వర్క్ చేసి వచ్చేస్తాను. నాకు ఏ జాబ్ వేస్తే ఆ జాబ్ నేను చేసి నా వర్క్ నేను చేస్తాను. సో నాకు ఫ్రంట్ కనిపించాలన్నది ఒక కాన్సెప్ట్ అయితే ఉన్నది. మా ఫ్యామిలీ రాజకీయ ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే మా తాతయ్య ఎమ్మెల్యే కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ నేను పొలిటికల్ గా కళ్యాణ్ గారు విధానాలనే ఫాలో అవుతాను. సో ఆయనకి నేను ఎప్పుడు కూడా పార్టీలో లేను అంటే మీకు బయట కనిపించింది కాబట్టి లేను అన్నట్టు ఉంటది. కానీ నిరంతరం ప్రతి నెల జనసేన పార్టీకి ఒక 10 రోజులు నేను పనిచేస్తాను. సరే, ఈ రోజు ఏదైతే పంతం నానాజీ సీట్ ఇచ్చారో, మీ కృషి ఆ గెలుపుకి ఏ విధంగా? తప్పకుండా లాస్ట్ టైం పంతం నానాజీ గారిని నేను పార్టీలోకి ఆహ్వానించడం. నేను పార్టీలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి పంతం నానాజీ గారికి సీట్ ఇస్తే విజయం సాధిస్తారనే విధంగా ఆ టైంలో నేను చెప్పిన వాళ్ళ నేను ఒకడిని. సో పంతం నానాజీ గారు ఈసారి విజయం సాధించాలని నేను కోరుకుంటాను. సో ఏదైనా కానీ కొన్ని రాజకీయంగా ఆయనకంటూ ఒక వ్యూహం, ఆయనకంటూ ఒక విధానం, ఆయన వెళ్ళే విధానంలో మేము డిసిప్లిన్ గానే ఉంటాం. యాక్చువల్ గా దాంట్లో నేను ఈ సీజన్ లో నేను వారాహిలో కమిటీలో ఉన్నాను. కాకినాడ వారాహి దాకా నేను వర్క్ చేశాను. ఆ తర్వాత నాకు కొంచెం బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను సార్కి చెప్పి ఒక 6 నెలలు నేను గ్యాప్ తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు కళ్యాణ్ గారి సీట్ అనౌన్స్ అవ్వగానే నేను పిఠాపురంలో ఆన్ డ్యూటీ వెళ్ళాను. సార్ నాకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఈ రోజు కూడా అదే నువ్వు ఏ రకంగా ప్లాన్ చేయాలి, ఏ రకంగా ఇక్కడ పిఠాపురం నెగ్గాలి, ఏ రకంగా కాకినాడ పార్లమెంట్ లో ఉన్న ఇది సార్ ఈ రోజే కాదు, పార్టీ పెట్టేటప్పుడు ఈ జిల్లా నుంచి ఇద్దరిని పిలిచారు. వై శ్రీనివాసన్ నన్ను పిలిచారు. పెట్టి పార్టీలో మేము 14 మంది రిజిస్ట్రేషన్, ఒక 80 మంది పార్టీ రిజిస్ట్రేషన్ లో కూడా మేము ఉన్నాం. సార్ అప్పటి నుంచి కూడా ఇక్కడ జరిగే ప్రతి రాజకీయ కార్యక్రమాల్లో మేము చేస్తానే ఉంటాం. కంటెంట్ రైటర్లు, ఎగ్జామ్స్ అన్ని పెట్టినవన్నీ మేమే ఆర్గనైజ్ చేస్తాం. మేమే అన్ని చేసినా కూడా ఎక్కడ మా పేరు లేకుండా జనసేన పార్టీ పేరే వేయటం వల్ల నాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలవాటు. నాకు కళ్యాణ్ గారి నోటీస్, ఆయన నోటీస్ వరకు చూస్తాం, కానీ బయట 10 మందికి తెలియాలన్నది నా కాన్సెప్ట్. ఇది ఏదైతే చిరంజీవి కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ కావచ్చు, నాగబాబు కావచ్చు, వాళ్ళ మీద అభిమానంతో ఇప్పటి వరకు కూడా పార్టీలో పనిచేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అదే చేయడానికి ముందుకు వెళ్తాము. ఇటు ఎవరైతే కాకినాడ జిల్లాకి రూరల్ సంబంధించి, అలాగే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎంపీ తంగెల, వీళ్ళ ముగ్గురిని కూడా గెలిపించుకునే బాధ్యత అందరిపైన ఉందని చెప్పేసి మధు వీరేష్ చెప్పారు.